మొన్న యోగా డే సందర్భంగా వీళ్ళందరూ గిరిజన విద్యార్థులు వాళ్ళందరినీ తీసుకుని విశాఖ రావడం, వాళ్ళందరినీ సరిగ్గా పడుకోబెట్టలేదు, సరిగ్గా తిన్నివ్వలేదు అని చెప్పేసిన వీడియోస్ని వైసీపీ ప్రొజెక్ట్ చేయడం, చాలా విమర్శలు చేయటం ఇదంతా జరిగిపోయింది. ఆ తర్వాతన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే మీదన, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే మీదన నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు ట్విట్టర్లోని ఒక పోస్టు కారణంగా. వైకాపా చెందిన పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే బడి పిల్లలను ధర్నాకి తీసుకెళ్లారు. ఇది నిన్న జరిగినటువంటి నిరుద్యోగాలది ఇది ఉంది కదా, దానికి అన్నటువంటి విషయాన్ని నారా లోకేష్కి ట్విట్టర్లో ట్వీట్ చేసేటప్పటికి, ధర్నా అనంతరం వాళ్ళు తిరిగి వస్తుండగా ప్రమాదంలో బడి పిల్లలు గాయపడ్డారని, వాళ్ళలో ఇద్దరు పరిస్థితి సీరియస్గా ఉందని శ్యామ్ అనే వ్యక్తి ఎక్స్ ద్వారా మంత్రి లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. ఎంఈఓ హెచ్ఎం మీద చర్యలు తీసుకోవాలని కోరారు. శ్యామ్ ఫిర్యాదు మీద మంత్రి స్పందించారు. ఇది చాలా దారుణం, నేరం, అత్యవసరంగా విచారించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించా. గాయపడిన పిల్లలు తల్లిదండ్రులకి మెరుగైన చికిత్స అందిస్తాం. పాఠశాలలో దురదృష్టకరమైన ఈ జోక్యం రాజకీయ పార్టీల నేతలు అధికారులకు హెచ్చరిక కావాలి. ఏ రాజకీయ పార్టీ అయినా దయచేసి మీ స్వప్రయోజనాల కోసం పాఠశాలల జోలికి పోవద్దు, విద్యార్థులు భవిష్యత్తు ఆడుకోవద్దు, బాధ్యతలపై కఠినంగా వ్యవహరిస్తామని ట్వీట్ చేశారు.